కమ్యూనిటీ హెల్త్ కేర్, జనాభా ఆరోగ్య సంరక్షణ ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ వి వందన ఎండి, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. సమాజంలో ప్రజలకి వ్యక్తిగతంగా వచ్చే ఆరోగ్య సమస్యలే కాకుండా సమాజపరంగా ఎక్కువ మంది జనాభాకి సోకే జబ్బులు చాలా రకాలుగా ఉంటాయి. కరోనా, కళ్లకలక, టీబీ, కలరా వంటివి ఉదాహరణలు. ఇటువంటి కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, వాటి చికిత్సా విధానాలను, నివారణ పద్ధతులను తెలియచెప్పడం, ఆ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడం, ఇటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ వందన ఎండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్న వందన గారికి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ, నమస్తే మేడం. నమస్తే అండి. అసలు ఈ కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఏంటండి? ఇందులో మీరు చేసే వైద్య విధానాలు ఏంటండి? కమ్యూనిటీ మెడిసిన్, దీని రెండో పేరు సామాజిక వైద్య విభాగం. ముఖ్యంగా ఇందులోని ఉండేది సమాజం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తీసుకునే ఆరోగ్య చర్యలు, ఈ అంశాల మీద దృష్టి పెడతాము. ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సముదాయ ఆరోగ్యం మీద దృష్టి పెడుతుంది. కమ్యూనిటీ మెడిసిన్లో ప్రజలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, వ్యాధులను నివారించేందుకు, ఆరోగ్యకరమైన అలవాట్లు ప్రోత్సహించేందుకు చేసే వైద్య శాఖ ఉంటుంది. ఇప్పుడు ఒక రోగికి వ్యాధి వచ్చిన తరువాత వాళ్ళని ట్రీట్ చేసేది జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, కార్డియాలజిస్ట్, వీళ్ళందరూ తదితర డాక్టర్లు, స్పెషలిస్టులు ట్రీట్ చేస్తారండి. ఆ వ్యాధి రాకముందే ఆ వ్యాధి లక్షణాలేంటి, ఆ వ్యాధి కారణాలేంటి, దాన్ని రాకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఈ అంశాలపై కమ్యూనిటీ మెడిసిన్ అంటే సామాజిక వైద్యలోని చూస్తామన్నమాట. ఒక ఉదాహరణగా ఇప్పుడు మన కరోనా మహమ్మారిని చూసాము. కోవిడ్-19 వచ్చినప్పుడు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్గా ఒక చోట ఒక కేసు వచ్చింది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని ఒక కంటైన్మెంట్ జోన్గా క్రియేట్ చేసి, అందరికీ స్క్రీనింగ్ చేసి, టెస్టులు చేసి, అవసరమైతే క్వారంటైన్ చేసి లేదా ఐసోలేషన్ చేసి, వ్యాధి వచ్చిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చుట్టుపక్కల ఉన్న వ్యక్తిని కూడా కాపాడే ప్రయత్నాలన్నీ చేశామన్నమాట. ఇది మన సామాజిక వైద్యంలోని విభాగం. ఓకే. సో ఈ జనరల్గా ఈ కమ్యూనిటీ హెల్త్ హజార్డ్స్ అనేవి ఏ రకంగా ఉంటాయండి? ఎలాంటి వ్యాధులు ఈ కేటగిరీలోకి వస్తాయి? అవి ఏంటో ఒకసారి వివరిస్తారా? ఈ కమ్యూనిటీ హెల్త్ హజార్డ్స్ అన్నది ఒక చాలా బ్రాడ్ టర్మ్ అండి. ఇప్పుడు ఇందులో 2 రకాల వ్యాధులను మనం గుర్తిస్తాం. ఇన్ఫ్యాక్ట్ 3 రకాల వ్యాధులను గుర్తిస్తాం. మొట్టమొదటిది కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపించే డిసీజెస్. తెలుగులో చెప్పాలంటే సార్వత్రికంగా వ్యాపించే వ్యాధులు. వీటిల్లోని గాలి ద్వారా, అలాగే నీటి ద్వారా, సర్ఫేసెస్ ద్వారా కూడా వ్యాపించే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దీనికి ఉదాహరణలు ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ. ఇది గాలిలో వ్యాపించే బ్యాక్టీరియా ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. అలాగే కొన్ని వైరల్ జ్వరాలు, వాటర్ బోర్న్ వ్యాధులు, ఇవన్నీ ఈ కమ్యూనికబుల్ డిసీజెస్లో వస్తాయి. రెండో రకము అసార్వత్రిక వ్యాధులు అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇందులోని ఉన్న వ్యాధులు ఏంటంటే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్ అంటే బీపీ వ్యాధి, అలాగే రకరకాల క్యాన్సర్లు, మానసిక వ్యాధులు, తదితర వ్యాధులు, ఎయిర్ పొల్యూషన్ వల్ల వచ్చే వ్యాధులు, వాటర్ పొల్యూషన్ వల్ల వచ్చే వ్యాధులు, సాయిల్ కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాధులు, ఇవన్నీ కూడా కమ్యూనిటీ హెల్త్ హజార్డ్స్లోకి ఇంక్లూడ్ చేస్తామండి. ఓకే. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అంటే ఏంటండి? ప్రాథమిక ఆరోగ్యం, దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రైమరీ హెల్త్ కేర్. ఇందులో శరీరంగా, మానసికంగా, సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండడం అన్నది పౌష్టిక ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, వ్యాయామం చేయడం, మానసిక శాంతిని పాటించడం వంటివి ఉంటాయి. అలాగే ప్రాథమిక ఆరోగ్యం అంటే మొదటిగా అవసరమైన సేవలు, శుభ్రమైన నీరుని ప్రొవైడ్ చేయడము, టీకాలు ఇవ్వడము, ఆరోగ్య సలహాలు, సూచనలు ఇవ్వడము. ముఖ్యంగా మా థీమ్ ఎలా ఉంటుంది అంటే ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ సర్వీసెస్. సో ఇందులోని టీకాలు ఉంటాయి, వ్యాక్సినేషన్లు ఉంటాయి, మంచినీళ్ళ సప్లై ఉన్న చోట వాటి క్లోరినేషన్ లాంటి సర్వీసెస్ చేయించడము, యాంటీనేటల్ చెకప్స్, పోస్ట్ నేటల్ చెకప్స్ అంటే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వీళ్ళ ఆరోగ్య సేవలు,
అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న కమ్యూనికబుల్ డిసీజెస్కి స్క్రీనింగ్ సర్వీసెస్. జనాల నుంచి కొంతమంది వాటి లక్షణాలు చూపిస్తారు, కొంతమందికి లక్షణాలు తక్కువగా ఉంటాయి, కానీ వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఇన్ఫెక్షన్ లేదు అనుకుని సాధారణంగా తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ నుంచి వీళ్ళని క్యారియర్స్ అని కూడా అంటామన్నమాట. వాళ్ళ నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా ప్రాథమిక ఆరోగ్యంలో ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ సర్వీసెస్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఓకే, అలాగే ఇందాక మీరు అన్నట్టుగా కమ్యూనికబుల్ డిసీజెస్, ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే వ్యాధులు ఉంటాయి కదండి, వీటిని ఎండమిక్ అండ్ ఎపిడమిక్ అని కూడా 2 రకాలుగా అంటూ ఉంటారు కదా. ఏంటండి ఎండమిక్ డిసీజ్ అంటే ఏంటి, ఎపిడమిక్ డిసీజెస్ అంటే ఏంటండి? ఒక ప్రాంతానికి సంబంధించి ఉదాహరణతో చెప్తాను మీకు. మలేరియా ట్రైబల్ ప్రాంతాలు, అలాగే రూరల్ ప్రాంతాలు, ఎక్కువగా చెట్లు ఉండే ప్రాంతాలు. సో ఆ ప్రాంతంలో ఈ మలేరియా ఎక్కువగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాల కన్నా ఒక ప్రాంతంలో ఎక్కువగా తదువారిగా ఉంటుంది, సంవత్సరం పొడవుతా ఉంటుంది. సో అందువలన దాన్ని ఎండమిక్ అంటాం. ఎపిడమిక్ అన్నది ఇంతకు ముందు ఉండే అన్ని కేసుల కన్నా 2 రెట్ల కన్నా ఎక్కువ, 3 రెట్ల కన్నా ఎక్కువ కేసులు ఇప్పుడు కొత్తగా వస్తూ, ప్రాంతీయ తేడాలు భేదాలు లేకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి అలా స్ప్రెడ్ అయిపోతూ ఒకేసారిగా ఎక్కువ కేసులు రావడము. సో అది పాండమిక్ ఆర్ ఎపిడమిక్ అంటామండి. ఒకేసారి విపరీతంగా ఎక్కువ కేసులు వచ్చేయడము. ఓకే, సో ఇప్పుడు ఒక వ్యాధి ప్రబలుతుంది, బాగా ఒక చోట ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది అని మీరు ఎలా గుర్తిస్తారండి? ఇప్పుడు ఒక ప్రబలుతున్న వ్యాధిని దానికి సంబంధించిన లక్షణాలు బట్టి గుర్తించవచ్చండి. అలాగే ఒకే ప్రాంతంలో మీరు చెప్పినట్టు ఎక్కువ మందికి ఒకే లక్షణాలు కనిపిస్తే ఆ పరిస్థితుల్లోని ఇందాక నేను చెప్పినట్టు స్క్రీనింగ్ అన్నది జరుపుతామండి. స్క్రీనింగ్ యాక్టివిటీస్ జరిపితే ఇవి మనం సులభంగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, సో ఈ విధంగా స్క్రీనింగ్ టెస్టుల ద్వారా మీరు ఒక వ్యాధి ప్రబలుతుంది అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు. సో ఈ నిర్ధారణ చేసిన తర్వాత నివారణ కోసం కావచ్చు, నియంత్రణ కోసం కావచ్చు, సో వీటి కోసం కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్స్ చేసే కార్యక్రమాలు ఏంటండి? మొట్టమొదటిగా స్క్రీనింగ్ చేస్తూనే మనం ఐడెంటిఫై చేసాము అనుకోండి, 100లోంచి ఒక 20% మందికి జబ్బు ఉన్నట్టు తెలిసిందనుకో, ఇమ్మీడియట్గా ఈ 20% మందికి మొట్టమొదటిగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. మిగతా 80% మంది ఉన్నారు కదండి, వీళ్ళలో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అన్నమాట. కారణాలు ఏమిటి, వీటి లక్షణాలు ఏమిటి, ఇవి రాకుండా మనని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రభుత్వ వ్యాధి నివారణ కోసం ఇచ్చే వ్యాక్సినేషన్లు తీసుకోవడం, అలాగే అవగాహన కార్యక్రమాలు, పరిశుభ్రత చర్యలు తీసుకోవడం, చికిత్సా కేంద్రాల్లో ఏర్పాట్లు వంటి చర్యలు అవి ఉంటాయి. ముఖ్యంగా శిబిరాలు ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వము, మందులు పంపిణీ చేయడము, ఈ అవగాహన కార్యక్రమాలు జరపొచ్చు అన్నమాట. ఓకే, సో వీటి ద్వారా నివారణ చేస్తారు, నియంత్రణ కూడా చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎండమిక్ డిసీజ్ ఆర్ ఎపిడమిక్ డిసీజ్ ఆర్ పాండమిక్ డిసీజ్ అనేటప్పటికీ ఒక్క వైద్య ఆరోగ్య రంగం ఆ శాఖ మాత్రం చేస్తే సరిపోదు, మీరు మరొక శాఖలతో భాగస్వామ్యం అంటూ ఉండాలి. సో ఇటువంటి కార్యక్రమాలు మేజర్గా చేస్తున్నప్పుడు ఏ శాఖలతో మీరు భాగస్వామ్యం పంచుకుంటారండి? ప్రభుత్వము, ఆరోగ్య సిబ్బంది, ప్రజలు, ముఖ్యంగా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు అంటే NGOs, స్థానిక ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య శాఖ తరపు నుంచి ANMలు, ఆశా వర్కర్లు, ప్రజాప్రతినిధులు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే ఈ వ్యాధి నివారణ అన్నది లేదా ఇటువంటి కార్యక్రమాల్లోని మనము మంచి అవుట్పుట్ని పొందొచ్చు అన్నమాట. ఆరోగ్య శాఖతో పాటు వాటర్ సప్లై డిపార్ట్మెంట్, సీవేజ్ ట్రీట్మెంట్ చూసుకునే డిపార్ట్మెంట్స్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కూడా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎందుకంటే ముఖ్యంగా మనం ఇలాంటి అవుట్పుట్ తీసుకురావాలంటే ఒక మనిషికి అవగాహన పెంచాలి. అవగాహన పెంచుకోవడానికన్నా దాని విలువ అర్థం చేసుకోవడానికన్నా ముందుగా వ్యక్తికి చదువు, ఇన్స్పిరేషన్ అన్నది రావాలి. సో అందుకని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇందులోని ఇన్వాల్వ్ అవ్వాలండి. ఇది యాక్చువల్గా కమ్యూనిటీ మెడిసిన్, అందరినీ ఇన్వాల్వ్ చేస్తేనే ఆ హోలిస్టిక్ అప్రోచ్ అన్నది మా కమ్యూనిటీ మెడిసిన్ ద్వారా చేస్తామన్నమాట. ఓకే, సో ఒక గృహిణి హైజీనిక్గా లేకపోతే, ఇంటిని హైజీనిక్గా ఉంచకపోతే కిచెన్ నుంచి స్ప్రెడ్ అయ్యే కమ్యూనికబుల్ డిసీజెస్ ఏంటండి? ఇప్పుడు మీరు చూస్తే కిచెన్ నుండి స్ప్రెడ్ అయ్యే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే కిచెన్ నుంచి బయటకు వచ్చే ఏవేం పదార్థాలు ఉన్నాయి. మొట్టమొదటిగా అక్కడ వండుతున్న ఆహారం, ఈ ఆహారం కన్జ్యూమ్ చేసే పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి, ఈ మహిళకు కూడా, వీళ్ళందరికీ ప్రమాదము. ఒకటి, ఆ ఆహారము వండిన వెంటనే కన్జ్యూమ్ చేయడం వల్ల ఒకవేళ ఇబ్బందులు వస్తున్నాయి అంటే అది ఆ పదార్థం వల్ల. వండే పద్ధతి, ఒకవేళ కొంతమంది పూర్తిగా ఉడికించకుండా, దానివల్ల కొన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి. ఇది వండిన వెంటనే వచ్చే ప్రమాదాలు.
రెండోటి ఏంటంటే దాని స్టోరేజ్. కొంతమంది ఒకేసారి ఎక్కువగా వండేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ లేదా బయటనే ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టడం జరుపుతారు. ఒక పదార్థాన్ని వండిన వెంటనే అదే వేడి మీద పెట్టేస్తే ఆ స్టీమ్ ఎస్కేప్ అవ్వకుండా లోపల ఉండిపోయి ఆ వాటర్ వల్ల కూడా ఫుడ్ పాడయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో అది రూమ్ టెంపరేచర్కి వచ్చాక దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకోవడం లేదా రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడము. అండ్ అట్ ఆల్ టైమ్స్ ఎల్లప్పుడూ దాన్ని కవర్ చేసి ఉంచడం, పైన మూతలు పెట్టడం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే వెక్టర్స్ అంటారండి. వెక్టర్స్ అంటే ఈగలు, ఫ్లైస్, ఈవెన్ కాక్రోచెస్, ఇట్లాంటి వాటి వల్ల ఎమీబియాసిస్ లాంటి పెద్ద పెద్ద ప్రమాదాలు, అలాగే రకరకాల డయేరియల్ డిసీజెస్ ఇవన్నీ వ్యాపిస్తాయండి. సో స్టోరేజ్ ఒకటి, అండ్ ప్రొసీజర్ ఆఫ్ కుకింగ్, ద మేనర్ ఆఫ్ కుకింగ్, ఏ పద్ధతిలో దాన్ని వండుతున్నాము, ఏ పద్ధతిలో కన్జ్యూమ్ చేస్తున్నాము, ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాయండి. వీటి వల్ల రకరకాల కమ్యూనికబుల్ డిసీజెస్ ఫ్రమ్ ద కిచెన్ వస్తాయి. సో ఇటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ మన వంటగది నుంచే ప్రవహించే ప్రమాదాలు ఉంటాయి. అలాగే స్కూల్స్ ఉంటాయి కదండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అక్కడ కూడా వాష్రూమ్ సరిగ్గా లేకపోవడం వల్ల కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది ప్రబలే అవకాశం ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? చాలా వరకు ఇది నిజమండి. ఎందుకంటే స్కూల్స్లోని పిల్లలు వందల లెక్కలో ఉంటారు. మనం కామన్గా చెప్పేటట్టు చేతులు కడుక్కోవాలి, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు చేతులు కడుక్కోవాలి, అలాగే శుభ్రంగా ఉంచాలి బాత్రూమ్ కూడా. ఇటువంటివి వాళ్ళు సీరియస్గా తీసుకోరు. నీట్నెస్ అన్నది మెయింటైన్ చేయడం ఇప్పుడు ప్రయారిటైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వ్యాపించే వ్యాధులు కమ్యూనికబుల్ డిసీజెస్, అలాగే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అలాగే అక్కడ స్టోర్డ్ వాటర్, వీటి ద్వారా కూడా ఏమన్నా వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్, అలాగే స్కిన్ డిసీజెస్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి అన్నమాట. మరి స్కూల్ యాజమాన్యాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఇటువంటి కమ్యూనికబుల్ డిసీజెస్ స్కూల్లో పిల్లలకి రాకుండా ఉండాలంటే? ఖచ్చితంగా క్లాస్ రూమ్లు ఎంత శుభ్రంగా ఉంచుతున్నారో స్కూల్ వాష్రూమ్స్ కూడా అంత శుభ్రత మెయింటైన్ చేయడానికి ప్రయత్నించాలండి. అదొకటే కాకుండా పిల్లలకు కూడా రిపీటెడ్గా క్లాసుల్లోని వారంకి ఒకసారన్నా ఈ శుభ్రత మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో చెప్తూ ఉండాలి. దీనివల్ల ఒకవేళ శుభ్రతగా ఉండకపోతే వాళ్ళకి వచ్చే ప్రమాదాలు ఏంటో, దానివల్ల వాళ్ళ చదువు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ కూడా ఎలా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు. అదొకటే కాకుండా స్కూల్స్ వాళ్ళు కూడా దీన్ని ఒక ముఖ్యాంశంగా తీసుకోవాలి. ఈ శానిటేషన్ అన్నదాన్ని ముఖ్యంగా చూసుకోవాలండి. శానిటేషన్ని, హైజీన్ని ఫోకస్లో పెట్టుకుంటే అది బెనిఫిషియల్ అండి అందరికీను, పిల్లలకి, స్కూల్ సిబ్బందులకు కూడా. సీజన్ మారుతుంది కదండి. అవునండి. అంటే భయంకరమైన ఎండల నుంచి మళ్ళీ సడన్గా వర్షాల్లోకి వెళ్తున్నాం. ఎటువంటి వ్యాధులు ఇప్పుడు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి? సో ఈ సీజనల్ చేంజెస్లోని ఎక్కువగా నీటి కంటామినేషన్ అన్నది చాలా ఈజీగా జరుగుతుంది. కాలుష్యం కలవడం ఒకటి, అలాగే అది ఇన్ఫెక్టివ్ మెటీరియల్స్ అందులో కలిసిపోవడం ఒకటి. ఈ రెండు విధాలుగా. రెండో విషయం ఏంటంటే సడన్ చేంజ్ వల్ల విరోచనాలు, వాంతులతో పాటు ఇప్పుడు కొత్తగా జలుబులు, జ్వరాలు మొదలైపోతున్నాయి. వెంటనే మీరు చూస్తే ఈ గత వారం రోజుల్లో ఎక్కువగా జ్వరం కేసులు వస్తాయి. సో ఇవన్నీ ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించుకోవచ్చు. అలాగే ఉద్యోగాల కోసం, స్కూళ్ళ కోసం, కాలేజీల కోసం తిరగడం జరుగుతుంది. సో ఈ ప్రాంతాలన్నిటిలోని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కమ్యూనికబుల్ డిసీజెస్, ఆ ఇన్ఫెక్షన్స్ అన్నవి స్ప్రెడ్ అవ్వడం కూడా జరుగుతుందండి. సో ముఖ్యంగా డయేరియాలు, విరోచనాలు, అలాగే జలుబుతో కూడిన జ్వరాలు, ఇటువంటివి ఎక్కువగా వస్తాయి ఈ సమయంలో. మరి వీటి నివారణ పద్ధతులు ఏంటండి? కరోనా మహమ్మారిని ఒక మంచి టీచర్గా ఉద్దేశించి చూస్తే అప్పుడు మనం నేర్చుకున్న పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవే పద్ధతుల్ని మనము ఇప్పటికీ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా చాలా వరకు చాలా ఇన్ఫెక్టివ్ డిసీజెస్ని ఇక్కడే మనము నివారించవచ్చు. ఎటువంటివంటే మాస్కులు ధరించడము, చేతులు కడుక్కుంటూ ఉండడం, సామాజిక దూరం పాటించడం, రద్దీ ప్రదేశాలకు అనవసరంగా వెళ్ళడము, అనవసరంగా గుంపుగా ఉండడము, ఇటువంటివన్నీ చేయకుండా వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ, మనమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలియజేస్తూ జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి.
కాస్త రూరల్ ఏరియాస్లోకి వెళ్ళామనుకోండి, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళామనుకోండి, వారికి అవగాహన తక్కువగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా ఉండదు, మౌలిక సదుపాయాలు అనేది వాళ్ళకి తక్కువగా ఉంటుంది. అలాంటి వారికి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేయడం అనేది ఒక కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్స్గా మీరు ఏమైనా చేస్తూ ఉంటారండి ప్రభుత్వ పరంగా? జరుగుతూ ఉంటాయండి. మనం రూరల్ ఏరియాస్లో కూడా మేము ఇప్పుడు అవగాహన కార్యక్రమాలు జరుపుతున్నాము. అలాగే ఈ ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ముఖ్యంగా ప్లాస్టిక్స్ని రద్దు చేయడము, ప్లాస్టిక్స్ని ఎలాగా డిస్పోజ్ చేయాలి అన్న విషయం మీద అవగాహన పెంచడము. ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ అంటామండి. ఈ ప్రోగ్రాంలో భాగంగా మా మెడికల్ స్టూడెంట్స్ ఈ రూరల్ ఏరియాస్లోని కుటుంబాలని, ఒక్కొక్క స్టూడెంట్ 5 కుటుంబాలని దత్తకు తీసుకున్నట్టు, అడాప్ట్ చేసుకున్నట్టు ఒక 3 సంవత్సరాలు, అంటే మొదటి సంవత్సరం MBBSలో జాయిన్ అవుతూనే మొదలుపెట్టి 3వ సంవత్సరంలో మా కమ్యూనిటీ మెడిసిన్ పరీక్ష ఇచ్చే వరకు ఈ కుటుంబాలని, ఒక్కొక్క స్టూడెంట్ 5 కుటుంబాలని అడాప్ట్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా వాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మొత్తం పరిశీలించి బీపీ, షుగరు, ఐరన్ లెవెల్, వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్, ఎటువంటి ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నాయా, గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఉన్నారా, 5 ఏళ్ల కన్నా చిన్నపిల్లలు ఉన్నారా, 60 ఏళ్ల కన్నా పెద్దవాళ్ళు ఉన్నారా, అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారా, ఎటువంటి ఇన్ఫెక్షన్లు కానీ, క్యాన్సర్లు కానీ, మానసిక ఇబ్బందులు కానీ ఉన్న వాళ్ళు ఉన్నారా, వీళ్ళందరినీ గుర్తించి FAP ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ కమ్యూనిటీ నుంచి హాస్పిటల్కి ఒక లింక్గా క్రియేట్ చేసి వీళ్ళకి హాస్పిటల్ సర్వీసెస్ని, అవసరమైతే ఆ హెల్త్ సర్వీసెస్ని అందించడంలోని సాయం చేస్తూ ఒక బ్రిడ్జ్గా ఉంటారనమాట. సో ఈ FAP ప్రోగ్రామ్ అన్నది మనం చెప్పొచ్చండి చాలా మంచి, దేశవ్యాప్తంగా జరుగుతుందండి. ఇది ఒక మంచి కార్యక్రమము. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ అంటూ చెప్పి దేశవ్యాప్తంగా క్లెన్లీనెస్ గురించి, హైజీన్ గురించి చాలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించింది. సో ఈ నేపథ్యంలో మీరు కూడా కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్స్గా అటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. అయితే మీరు ఎంత చేసినా, కేంద్ర ప్రభుత్వం ఎంత చెప్పినా దానికి ప్రజల సహకారం అంటూ ఉండాలి కదండి. సో ప్రజల నుంచి ఎటువంటి సహకారం ఉండాలని మీరు అనుకుంటారు? కమ్యూనిటీ అంటేనే ప్రజలండి. సో ముఖ్యంగా మేము కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్స్గా గవర్నమెంట్, ప్రభుత్వం వాళ్ళ తరపు నుంచన్నా మేము ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా అల్టిమేట్గా ప్రజల నుంచి రావాలండి. ప్రజల్లోని మార్పు రావాలి. అలాగే ఈ ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ బిహేవియర్, హెల్త్ సీకింగ్ బిహేవియర్, హెల్త్ ప్రమోషన్, ఇటువంటివి ప్రజల్లోనే మనము ఇన్కల్కేట్ చేయాలి. ప్రజల నుంచి ఆ పద్ధతులు, బిహేవియర్స్లో ఉన్న మార్పు, బిహేవియర్ చేంజ్ కమ్యూనికేషన్ అంటామండి, ఆ మార్పు అన్నది ప్రజల్లో రావాలి. ఈ సేవలన్నీ చేస్తున్నది వాళ్ళ కోసమే. ప్రజల తరపు నుంచి ప్రభుత్వం ఏమన్నా చెప్తుంది అంటే అవి పాటించడం, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. బహిరంగ ప్రదేశాల్లోని అనవసరంగా తిరగకండి, చేతులు కడుక్కుంటూ ఉండండి, మాస్క్ ధరించండి, ఆరోగ్యమైన ఆహారం తీసుకోండి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వైటమిన్ C, వైటమిన్ A ఇవి ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేస్తూ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ. ఎటువంటి ఆందోళన కలిగే డిస్కషన్స్లో చేరకుండా, ఆందోళన పడకుండా ప్రభుత్వం చెప్పినట్టు మనం ఫాలో అయిపోతూ ఉంటే చాలా హెల్ప్ అవుతుందండి. మాబ్ మెంటాలిటీ అంటారు. ఒక వ్యక్తి కొంచెం ఆందోళన పడితే చుట్టుపక్కల 4 వ్యక్తులు ఆందోళన ఈ 4లోంచి కనీసం ఒక వ్యక్తి పర్వాలేదు, ప్రభుత్వం కొన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వీటి ప్రకారంగా మనం ఉందాము అని నచ్చజెప్పాలి. 2019, 2020, 2021 ఈ సమయంలో కరోనా సృష్టించిన బీభత్సం ప్రపంచం మొత్తం చూసింది కదండి. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కరోనా కేసెస్ వస్తున్నాయి అంటున్నారు. ముందు ఈ సిచ్యుయేషన్ ఎలా మారబోతుంది అని మీరు ఒక కమ్యూనికబుల్ మెడిసిన్ డాక్టర్గా మీ ఉద్దేశం ఏంటండి? 2019, 2020 నుంచి మొదలైన ఈ COVID-19 దీంట్లో చాలా మ్యూటేషన్స్ జరిగాయి, రకరకాల వేరియంట్స్ వచ్చాయి. కానీ అప్పుడు చూసినంత ఉద్రేకత ఇప్పుడు ఉండకపోవచ్చు. ఇప్పుడు చూస్తున్న JN.1 అన్న స్ట్రెయిన్ ఏదైతే ఉన్నదో ఇది ఐడెంటిఫై చేయడం అన్నది టెస్టులు జరిపితే ఎక్కువగా తెలుస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, హర్యానా, క్యాపిటల్ ఢిల్లీ, ఈ ప్రాంతాల్లోని కేసులు వస్తున్నట్టు విన్నాము. కేసులు ఉన్నట్టు మనకి తెలిసేది టెస్టింగ్ చేస్తేనే. కానీ వచ్చిన సమాచారాల ప్రకారము వీటి సివియారిటీ తక్కువ ఉన్నది. కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదు. ఇంతకు ముందులాగే మనము మాస్కులు ధరించడము, మన చేతులు తరచూ కడుక్కుంటూ ఉండడము,
శానిటైజర్ వాడడము, బహిరంగ ప్రాంతాల్లో తిరగకుండా ఉండడము, సామాజిక దూరం పాటించడము, ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఈసారి కూడా మనకేమీ కాకుండా చక్కగా దీని నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఓకే, ఇప్పుడు ఏవైతే సామాజిక వ్యాధులు ఉన్నాయో, ఎక్కువగా ప్రబలిపోతున్న వ్యాధులు, ఇవి వస్తున్నప్పుడు ప్రజలు వెంటనే వెళ్ళాలి అనుకుంటే ఎవరిని, ఏ హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వచ్చు? ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అండి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నవి ఉంటాయి. ఈ మధ్య దాని పేరు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ గా మార్చారు. ముఖ్యంగా ప్రజలకి అందుబాటులోని, వాళ్ళ ఇళ్ల దగ్గరలోనే, వాళ్ళ వీధుల్లో కూడా ఉండేవి ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అండి. అక్కడ పనిచేసే మెడికల్ ఆఫీసర్ లగాయతు, అక్కడ పనిచేసే ఏఎన్ఎంలు, అక్కడ ఉండే ఆశా వర్కర్లు, అక్కడ ఉండే హెల్త్ వర్కర్లు, వీళ్ళందరూ కూడా సాధారణంగా మీ ప్రాంతం వాళ్ళే అయి ఉంటారు. మీ ఊరు, మీ వీధి, మీ ప్రాంతం వాళ్ళు అయి ఉంటాయి. సో మీ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కూడా వాళ్ళకి ముందుగానే తెలిసి ఉంటాయి. అక్కడ ఉంటున్న మీకు వచ్చిన ఏమన్నా ఇబ్బందిని వాళ్ళు వెంటనే గుర్తించగలరు. దానికి ఎక్కువ టెస్టులు కూడా అవసరం పడకపోవచ్చు. అలాగే క్యూరేటివ్ సర్వీసెస్ మాత్రమే కాకుండా ప్రివెంటివ్ సర్వీసెస్, టీకాలు, వ్యాక్సినేషన్లు, అలాగే గర్భిణీ స్త్రీలకి, వీళ్ళందరికీ కూడా చెకప్స్, ఇవన్నీ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే లభిస్తాయి. ముఖ్యంగా జనాలు గుర్తించాల్సింది ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అన్న బోర్డు స్పెసిఫిక్గా క్లియర్గా ఉంటుంది. సో ఇవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నమాట. ఇవి ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్న కేంద్రాలు. సో ఇక్కడ మీకు మందులు లభిస్తాయి, ఇక్కడ మీకు టీకాలు లభిస్తాయి, ఇక్కడ మీకు ఎటువంటి సందేహాలున్నా, ఏమన్నా ప్రశ్నలున్నా మీకు అక్కడ మాట్లాడడానికి మెడికల్ ఆఫీసర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, అలాగే నర్సులు ఉంటారు. వీళ్ళందరి సేవలు మీరు అక్కడ పొందొచ్చు. ఓకే, చివరిగా కమ్యూనిటీ మెడిసిన్ వైద్యురాలిగా మా శ్రోతలకు, మాకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటండి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఈ ఒక్క విషయాన్ని ఎల్లప్పుడూ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని పాటిస్తే మన ఆరోగ్యము, మన చుట్టూరు ఉన్న అందరి ఆరోగ్యాన్ని మనము కాపాడవచ్చండి. నా తరపు నుంచి నేను మా కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్లందరి తరపు నుంచి కూడా నేను తెలియజేయాలనుకుంటున్నది ఇదొకటండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడో తెలిసిందే అయినా కూడా ఎవరు పాటించనిది అది. దాన్ని మరొకసారి మీరు నొక్కి చెప్పారు కాబట్టి డెఫినెట్గా మేమందరం కూడా దాన్ని పాటించి క్యూర్ వరకు వెళ్లకుండా, రాకుండానే జాగ్రత్త పడతారు మా శ్రోతలు, మేము కూడా ఆశిస్తూ మీ సమయాన్ని మా కోసం వెచ్చించి ఆకాశవాణికి వచ్చి ఇంతటి విలువైన సమాచారాన్ని మాకు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. నమస్తే అండి. ఇంతవరకు కమ్యూనిటీ హెల్త్ కేర్, జనాభా ఆరోగ్య సంరక్షణ ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి డాక్టర్ వి వందన, ఎండి, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.